ఒక కస్టమరు రీసేల్ ప్లాట్ కొనాలంటే ఏం చూడాలి? రీసేల్ ప్లాట్ అనేది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న న్యూ లేఅవుట్స్తో పోలిస్తే డిస్కౌంట్కి ప్రాజెక్ట్ వస్తుంది. కానీ చాలామంది ఏంటంటే మైండ్ సెట్లో వచ్చగానే ప్రాజెక్ట్ చాలా బాగుండాలి, చాలా నీట్గా ఉండాలి, అన్నీ ఉండి అదే తక్కువ రావాలని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. మేజర్గా మనకు రీసేల్ ప్లాట్స్ ఎలా వస్తాయి అంటే ఓల్డ్ లేఅవుట్స్ 2007, 2009, 2010లో వచ్చిన ఎల్పి ఉన్న లేఅవుట్స్ మనకు వస్తూ ఉంటాయి. దెన్ అలాంటి ప్లాట్స్ ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా పాత కంపెనీస్ వదిలేసి ఉండొచ్చు, చాలా రేర్గా దొరుకుతాయి మంచిగా ఉన్న ప్రాజెక్ట్స్. దెన్ వదిలేసిన ప్రాజెక్ట్లో ఖచ్చితంగా చెట్లు గడ్డి అన్నీ మొలుస్తాయి, కొంచెం డెవలప్మెంట్స్ బాగుండవు. ఇవన్నీ ఎప్పుడు సెట్ అవుతాయని నువ్వు నన్ను అడగొచ్చు. ఒక కమ్యూనిటీ ఫామ్ అయి ఇల్లులన్నీ 4 ఇల్లులు పడ్డ తర్వాత ఆటోమేటిక్గా కమ్యూనిటీ అందరు కలిసి చేరి దెన్ మనిషి ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టుకున్నా సూపర్ బ్యూటిఫుల్గా అవుతుంది. అంటే రీసేల్ ప్లాట్ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సింది డాక్యుమెంటేషన్. మేజర్గా లీగాలిటీ చెక్ చేయించుకోండి, లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, లోన్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేసుకొని మీరు అనుకున్న బెటర్ ప్రైస్లో వస్తే హ్యాపీగా తీసుకోండి. లేదు మాకు డెవలప్మెంట్సే కావాలి, దెన్ వండర్ఫుల్గా ఉండాలి, చూడడానికి అదిరిపోవాలంటే కొత్త వెంచర్లో తీసుకోండి హ్యాపీగా. నేను చెప్పేదైతే అదే.